హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన ఉమ్మడి వంటలు ఛానల్కి. ఇదేంటో మీకు తెలుసు అందరికీ, బూడిద గుమ్మడికాయ అంటారు. హల్వా ఎలా చేయాలనో నేను చూపిస్తాను. మీకు చూపించడానికని ఇట్లా పెట్టానండి. ఇలా నేను చూపించడానికి నాకు ఒక చేత కట్ చేయడానికి రాదు కాబట్టి కట్ చేశాక చూపించానండి మీకు. వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఈ సీడ్స్ను వెనకల ఉన్న దీనిని ఇదంతా మనము చెక్కు తీసుకోవాలండి. తీసుకొని మనము ఇలా తుడుముకోవాలి. కొంచెం లావుగా ఉన్న తుడుముతో తుడిమాను నేను. ఇలా పట్టిన ఈ తుడుమును మనము ఇలా చేతితో తీసుకొని ఒత్తితే నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు అంతా వంపేసిన తర్వాత ఈ తుడుమును అంతా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ గిన్నెను కుక్కర్లో పెట్టుకుంటున్నాను. 4 విజిల్లు లేదా 5 విజిల్లు వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదండి. స్టవ్ పైన బాండి పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మన ఇష్టం అండి, ఎక్కువ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు. 2 పెద్ద గంటలు వేసుకున్నాను నేను. బాగా వేడెక్కాక జీడిపప్పులు ఇందులో వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని. కుక్కర్ విజిల్లు వచ్చాయి కదా, ఒక 20 మినిట్స్ ఆవిరిపోయేంత వరకు వెయిట్ చేయాలండి. పైన బాండి పెట్టుకొని ఒక 1/2 కేజీ మైని నేను షుగర్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న గుమ్మడికాయకి 1/2 కేజీ పడుతుంది. నేను అందాజుగా వేసుకుంటున్నానండి. అంటే దాదాపు నేను తీసుకునే కాయ ఒక 3 కేజీలు ఉండవచ్చు, అందాజుగా చెప్తున్నానండి. ఆ చెక్కు మనము గింజలు అవన్నీ తీసేసినాము అంటే దాదాపు 1.5 కేజీ అలా అవుతుంది. 1.5 కేజీకి 3/4 కేజీ. ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసుకొని బాగా కరిగించుకోవాలి. చక్కెరను బాగా కలుపుతూ ఉండాలి. చక్కెర అంతా బాగా కరిగిపోవాలి, బాగా ఉడకాలి. ఇలాగే మనము క్యారెట్కైనా సొరకాయకైనా దేనికైనా ఇదే ప్రాసెస్ అండి. క్యారెట్కు కొంచెం తగ్గించేసుకోవాలి చక్కెర. ప్రాసెస్ అయితే సేమ్ ప్రాసెస్. ఇలాగ బాగా ఉడికిన తర్వాత చక్కెర అంతా కరిగిన తర్వాత బాగా ఉడకనివ్వాలి. కుక్కర్ వెయిట్ వాళ్ళు తీసేసి మనము తుడుముని తీసుకుంటున్నాము. ఇలా 2 మినిట్స్ ఉడికాక ఈ తుడుమును మనము నీళ్లు లేకుండా తుడుము ఒక్కటి ఇలా తీసుకొని ఈ పాకంలో వేసేసుకోవాలి. అంతా ఈ జీరాలో వేసి బాగా ఈ నీరంతా ఇమికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి నేను. మీరు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి. కలర్ ఉంటే కొంచెం బాగుంటుంది అనిపించి నేను కొంచెం కలర్ వేసుకున్నాను. ఈ నీళ్ళు చాలా ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇమికిపోవాలి. బాగా టైం పడుతుంది. గుమ్మడికాయ కదండి, కాబట్టి బాగా వాటర్ ఉంటుంది, చాలా టైం పడుతుంది. బాగా ఇంకించుకోవాలి. బాగా తగ్గిపోయాయండి నీళ్ళు, ఉడికిపోయాయి. ఇంకా ఒక్క 5 నిమిషాలు ఉన్నిచ్చేసి ఆఫ్ చేయడమే అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. ఈ మోతాదులో వచ్చేసిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ముందుగా మనము వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, నెయ్యి ఇందులోనే వేసి బాగా కలబెట్టాలి. అంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉన్న మన బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా విటమిన్స్ ఉన్న ఆహారం అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.